హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోళ్లు ఛత్తీస్గఢ్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని BHEL సంస్థకి నిర్మాణానికి ఇవ్వడం, దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో, ఆయన రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన నేతృత్వంలో వేసిన జ్యుడిషియల్ కమిషన్కి ఒక భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అభిషేక్ మను సింఘ్వి, ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన వాదనలు వినిపించారు. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ ఈరోజు కేసీఆర్ పిటిషన్ విచారించాడు. ఏంటిది ఆ పిటిషన్ అంటే, జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశం మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుండు. ఆ ఎంక్వైరీ చేసే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది, 6,000 కోట్ల అక్రమాలు జరిగినాయి అని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు అనే విషయాన్ని కేసీఆర్ ఆక్షేపించిండు. ఆక్షేపించడమే కాదు, ERC ఉంది, ERC అనే ఒక నోడల్ బాడీ ఉండగా మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? ఒకవేళ తప్పులు జరిగితే ERC వద్దకు వెళ్ళి, ERC చైర్మన్ కూడా జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ERC వద్దకు వెళ్ళి విచారణ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా నన్ను రాజకీయంగా బదనాం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నరసింహారెడ్డి కమిషన్ వేసింది. ఆయన కూడా నన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఆయన మీడియాతో మాట్లాడలేదు నరసింహారెడ్డి గారు అన్న వాదనను హైకోర్టు ఏకీభవించి కేసీఆర్ పిటిషను తోసిపుచ్చింది. ఆ హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టులో కేసీఆర్ సవాల్ చేస్తే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ గారు ఈరోజు ఆ పిటిషన్ విచారించారు. పిటిషన్ విచారించి కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ సహేతుకమైనవే. న్యాయమూర్తి స్థానంలో ఉన్న ఒక రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయం చెప్పాల్సింది పోయి ఆయన ఒక పక్షం ఎలా వహిస్తాడు? తప్పు జరిగిందని మీడియాతో ఎట్లా మాట్లాడతారు? అసలు ఒక జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడడం ఏంటి అని వెంటనే ఆయన మార్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. మొన్న హైకోర్టు తీర్పు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న చాలామంది కేసీఆర్ తప్పు చెప్పదు, ఆయనకు ఎందుకు భయం, వచ్చి చెప్పుకోవచ్చు కదా, ఆయన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా అన్నారు. ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పిండు. మీరు ఏ ఫోరంలో విచారణ చేస్తారో చెయ్యండి, నేను వస్తా అని చెప్పిండు. కానీ విచారణ జరగకముందే, విచారణ పూర్తి కాకముందే నరసింహారెడ్డి కమిషన్ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది, 6,000 కోట్ల అక్రమాలు జరిగినాయి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో 350 కోట్లు దుర్వినియోగం అయినాయి అనే ఇండికేషన్స్ మీడియా ముఖంగా ఇచ్చిండు. కాబట్టి దాన్ని కోర్టుల్లో కేసీఆర్ గారు సవాల్ చేసిండ్రు. ఇప్పుడు ఆయన వాదనతోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏకీభవించిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? ఆయన లంచ్ తర్వాత కొత్త కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించబోతున్నామనేది సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పిండు. అంతేకాదు, జస్టిస్ నరసింహారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇదేదో కేసీఆరే ఒకరోజు బహిరంగ లేఖ రాసిండు నరసింహారెడ్డి కమిషన్కి, మీ తీరు ఆక్షేపణీయంగా ఉంది, మీ తీరు సరిగా లేదు, మీరు తప్పుకోవాలి, మీకు విచారణ అర్హత లేదు, అసలు విచారణ కమిషన్ వేసే అర్హతే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మీరు హైకోర్టుకి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దిశగా లీగల్గా ఉన్న అంశాలు ఏంటివో మీరు వివరించాల్సి ఉండే, కానీ ఆ విషయంలో మీరు విఫలమయ్యారు కాబట్టి మీరు తప్పుకోవాలని ఈయన అప్పీల్ చేసిండు. అప్పుడే నరసింహారెడ్డి గారు కనుక ఆ విచారణ నుంచి తప్పుకొని ఉంటే ఆయన గౌరవం చాలా ఇనుమడించేది, ఆయన చాలామంది గౌరవించేటోళ్ళు. కానీ ఆయన అట్నే మొండిగా పోయిండు. ఆ తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూనే పోయిండు. కొన్నిసార్లు చిట్చాట్ రూపంలో మాట్లాడిండు, 1-2 సార్లు మీడియాకు డైరెక్ట్ మీడియా సమావేశం పెట్టే మాట్లాడిండు. ఎవరైనా ఒక జ్యుడిషియల్ కమిషన్, ఒక న్యాయబద్ధమైన విచారణ చేసేటోళ్ళు అంటే వాళ్ళు సుప్రీంకోర్టు నియమ నిబంధనలు, భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయాలని సుప్రీంకోర్టు మరోసారి తేల్చెప్పింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఒక విచారణ జరుగుతోంది. ఆ విచారణకు సంబంధించి జస్టిస్ ఘోష్ గారు ఎప్పుడూ నేరుగా మీడియాతో మాట్లాడలేదు. ఆయన కూడా అప్పుడప్పుడు మీడియాకు బ్రీఫింగ్ ఇస్తున్నారు, లేదా ఆయన ఆఫీస్ బ్రీఫింగ్ ఇస్తుంది. ఆయన ఆఫీస్ ఇచ్చే బ్రీఫింగ్ ఆధారంగా
మీడియాలో వార్తలు రాస్తున్నారో జర్నలిస్టులకి క్యూరియాసిటీ ఉంటుంది, జనానికి అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఏం నడుస్తుంది విచారణలో అనేది జనానికి క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి పేపర్లలో ఆ వార్తలు చూడాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఆ వార్తలు తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. మీడియాకు జనానికి ఇంట్రెస్ట్ ఉండడం వేరు. న్యాయబద్ధమైన ప్లేసుల్లో ఉండి విచారణ జరిపేటోళ్లకు ఒక స్పష్టమైన గీత ఉంటుంది. ఆ గీత దాటితే జస్టిస్ నరసింహారెడ్డి గారి లాగా అవమానకరంగా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అందరూ తెలుగు స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.